హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిస్ కిచెన్. ఈరోజు మన వంటగదిలో కూరగాయలతో ఆరోగ్యం, మసాలాలతో రుచి రెండు కలిపిన వెజిటేబుల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకుని 100 గ్రాముల కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని విజిల్స్ వచ్చేలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాం. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు వేసుకొని అందులోనే 4 ఎండుమిర్చి, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ అనేది బాగా మెత్తగా అయ్యాక కొద్దిగా ఇంగువ పొడి వేసుకొని అందులోనే కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని టమాటా యాడ్ చేసుకుందాం. ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, దొండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఉప్పు, పసుపు అనేది ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందాం. మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును మెత్తగా మెదుపుకుందాం. మూత తీసి ముక్కలను ఒకసారి బాగా కలుపుకుని రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. కారం అనేది ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని వాటితో పాటు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసి సరిపోకపోతే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలను కూడా వేసుకుందాం. కొద్దిగా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా పౌడర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అనేవి ముందుగానే వేస్తే బాగా ఉడికిపోయి కూరలో కలిసిపోతుందని మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాం. మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి, గుమగుమలాడే వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.